ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే వీడియో పూర్తిగా చూసి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా టాపిక్ విషయానికి వస్తే, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఏది పెట్టినా సరే గత 2-3 రోజులు వారం రోజుల నుంచి మనకి అల్లు అర్జున్ గారి టాపిక్ నడుస్తుంది. సో దాన్ని ఇంకా అంతకంతకు పెంచుకుంటూనే వెళ్తున్నారు. కానీ దాన్ని ఏంటంటే తగ్గించుకునే వ్యవహారము అల్లు అర్జున్ చేయట్లేదు, అటు పోలీసు వాళ్ళు చేయట్లేదు, అటు రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు. సో అంటే ఇది చాలా వైల్డ్ టాపిక్ అనమాట. సో దీన్ని కొంచెం సుదీర్ఘంగా చర్చిద్దాం. ప్లస్ మరియు దీని గురించి అసలు లోటుపాట్లు ఏంది, అసలు ఎవరు తప్పు, ఎవరు తగ్గాలి, ఎవరు పెరగాలి అనేది నేను క్లియర్ కట్గా ఒక వీడియో అనాలిసిస్ అనేది మీకు చేస్తాను. ఈ టాపిక్ని ఎక్కడ మొదలు పెట్టాలంటే, మనకి నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు మనకి ఏసీబీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో మనకి ఏంటంటే ఆ ప్రెస్ మీట్లో కూలంకుషంగా చర్చించి మనకి అసలు ఏంటి అనేది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్తో, అంటే కొంచెం వల్గర్గా ఉందండి లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్తో మనకి ఏంటంటే మనకి చాలా డెప్త్గా చెప్పారనమాట. సో అసలు ఏంది, ఎవరిది తప్పు, ఎందుకు తప్పు, అసలు ఏంటి అసలు సినీ పెద్దలు ఏమనుకుంటున్నారు ఏందనేది ఒక సుదీర్ఘమైన 1 గంట పాటు ప్రెస్ మీట్ పెట్టారనమాట. సో అందులో ఆయన మాట్లాడిన మాటల్లో కొంచెం వల్గారిటీ కాకుండా మనకి ఏంటంటే ఒక మంచి విషయాలు తీసుకొని దాని మీద చర్చిద్దాం. సో మనకి అసలు అల్లు అర్జున్ గారు ఎప్పుడు థియేటర్లోకి వచ్చారు, ఎప్పుడు బయటకు వచ్చారు, అసలు ఎవరెవరు వచ్చారు ఏందనేది ఒక క్లియర్ కట్ విశ్లేషణ అనేది ఆ వీడియోలో ఉందన్నమాట. ఆ వీడియోలో మనకి ఏంటంటే గత 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతుందన్నమాట. సో మనకి ఏదైతే మనకి ప్రెస్ నోట్లో రిలీజ్ చేశారో ఆ వీడియో ఉదాంతం ప్రకారం అల్లు అర్జున్ గారు 9:30కి థియేటర్కి వచ్చారనమాట. సో మనకేంటంటే ఆయన థియేటర్కి డైరెక్ట్గా వచ్చేస్తే బాగానే ఉండేది. థియేటర్కి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరం నుంచి ఆయన కార్ రూఫ్ టాప్ ఎక్కి మనకేంటంటే ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చాడనమాట. సో అసలు అది యాక్చువల్గా చాలా మిస్టేక్ అనమాట. అక్కడ ఏంటంటే మనకి పోలీసులు మనకి పర్మిషన్ ఇచ్చారా లేదా, మనకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్లస్ మనకి ఏంటంటే థియేటర్ వాళ్ళకి అసలు మధ్యలో సంభాషణ ఏంటనేది కూడా ఈయనకి తెలియదు అనమాట. సో అంటే ఏం జరుగుతుంది ఏంటనేది తెలియకుండా మనకి ఏదైనా ఆయన రూఫ్ టాప్ ఎక్కి మనకి ఏదైనా సంభాషణ ఇస్తూ వచ్చేసారు. సో అక్కడ అంటే మనకి సీసీ ఫుటేజ్లో మనకి రేవతి గారు పిల్లవాడు మనకి ఫోన్ మాట్లాడుతాం అన్న విషయాలు మనకి ఏంటంటే క్లియర్ కట్గా చూసాం. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇన్గేట్ దగ్గర వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఒక్కసారిగా మనకి ఒక వెహికల్లో రాకుండా ప్లస్ మనకి ఏంటంటే వాళ్ళ మామగారు, అల్లు అర్జున్ మామగారు ప్లస్ మా కూతురికి ఒక వెహికల్ ప్లస్ కొడుకు ఒక వెహికల్, వీళ్ళు భార్యాభర్తలు ఒక వెహికల్లో వచ్చారు. సో మనకి ఏంటంటే అది కూడా చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట. సో మనకి ఒక్కసారిగా వచ్చి పడంగానే మనకి ఏంటంటే రేవతి వాళ్ళు ఒక్కసారిగా వచ్చి ఇన్గేట్ దగ్గర మనకి రేవతి వాళ్ళందరూ ఉన్న వాళ్ళు ఏంటంటే శ్రోత పడిపోయారు అనమాట. సో ఆ శ్రోత పడిపోయి మనకి ఏంటంటే థియేటర్ లోపలికి వెళ్ళారు, అల్లు అర్జున్ సినిమా చూశారు. అది కూడా ఆయన చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటంటే మనకి థియేటర్లో మనకి మధ్యలో మనకి ప్రతి సీన్ దగ్గర మనకి ఏంటంటే అభివాదం చేయడం చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట. అలానే కాకుండా మనకి బయట ఇలా జరిగింది సార్, ఇలా ఒక ఆవిడ చనిపోయారు, వాళ్ళ కొడుకు కూడా కోమా స్థితిలోకి వెళ్ళాడు, బ్రెయిన్ డెడ్ అయిపోయింది అన్న స్థితిలో చెప్పినప్పటి వరకు కూడా మనకేంటంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఇదే ఒక అబద్ధంగా చెప్పారు అనమాట. సో నేను థియేటర్లో వాళ్ళ విషయం తెలిసిన వెంబడి నేను బయటకు వచ్చేసాను, అసలు ఆ విషయం నాకు తర్వాత రోజు తెలిసిందని చాలా ఒక క్లియర్ కట్ అబద్ధం అనేది ఆ ప్రజల్లో అర్థమైపోతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మనకి ఏంటంటే అబద్ధం చెప్పచ్చు కానీ ఒక అతికినట్టు చెప్పాలి. మీకు ఏదైతే మనకి లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ స్క్రిప్ట్ ఇచ్చి చదవమని చెప్పారు, ఆ స్క్రిప్ట్లో అయినా మీకు ఆలోచన రావాలి కదా, అసలు ఏం జరిగింది ఏందనేది అప్పుడు ఒక రియాలిటీలో చెప్పాలి కదా. అక్కడ దొరికిపోయారు. అలానే కాకుండా మనకి ఏంటంటే సినిమాలో ఒక జాతర సీన్ ఉంటుందన్నమాట. ఆ జాతర సీన్ అయిపోయేంత వరకు మీరు థియేటర్లోనే ఉన్నారు. అదేంటంటే గత 2 రోజుల నుంచి ట్విట్టర్లోను ఫేస్బుక్లోను దాంట్లో మొత్తం వైరల్ అయిపోతుంది అనమాట. సో అంటే మీరు అబద్ధం చెప్పారు, 2 అబద్ధం చెప్పారని అక్కడ దొరికేశారు. సో అంటే మనకి ఏంటంటే దీన్ని అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు నా వ్యక్తిగత అభిప్రాయము. మరియు ఏంటంటే సినీ అభిమానులు, సినీ ప్రేమికులు, ఒక మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళకు మొత్తం మీద అనుకుంటున్న విషయం ఏంటంటే అసలు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందేశాత్మకంగా వివరణ అనేది ఇచ్చారు. సో అక్బరుద్దీన్ ఓవైసీ గారు క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన చాలా క్లియర్ కట్గా ఒక సుదీర్ఘమైన 45 నిమిషాలు దాని మీద మాట్లాడారు. సో దీని మీద కూడా వ్యతిరేకత వస్తుందన్నమాట ప్రజల్లో. అంటే మనకి సో ప్రజలకు సంబంధించిన విషయాలు చర్చించే అసెంబ్లీలో మనకి అల్లు అర్జున్ గారిని విషయాన్ని ఒక 45 మినిట్స్ చర్చించడం వల్ల మనకేంటంటే దానికి ఒక లక్షల వ్యవహారాలతో సంబంధించినటువంటి అసెంబ్లీలో ప్రజాధనం వేస్ట్ చేస్తున్నారు అనేది ఒక విధాంతం మీద రేవంత్ రెడ్డి గారు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో ఏంటంటే ఆయన వివరణ ఎంత క్లియర్గా ఇచ్చారంటే మనకేంటంటే అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, అసలు మనకేంటంటే ఆ తప్పెక్కడ జరిగింది, ఏం జరిగింది, మనకి సినిమా థియేటర్లు ఏం జరిగింది, మనకి ఆయనకి పోలీసులు చెప్పినటువంటి సంబంధిత విషయాలు మొత్తం క్లియర్ కట్గా చెప్పారనమాట. సో తల్లి ప్రేమ గురించి కూడా చెప్పారు. సో ఈ ఉదాంతం అంతా
అసెంబ్లీలో చర్చించి మనకేంటంటే అందరూ ప్రేక్షకులు మొత్తం చూశారు. సో దాని మీద హుటాహుటీగా మనకేంటంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టాల్సినంత అవసరం ఏంది? సినీ పెద్దలు ఉన్నారు కదా, ప్లస్ అలానే మీరు విక్టిమ్ అవ్వచ్చు, నేను కాదనట్లేదు. సో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టాల్సి అసలు సినీ పెద్దలతో మాట్లాడారా? ఇప్పుడు మీ వల్ల ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ప్రాబ్లం పడింది. అది ఎంత ప్రాబ్లంలో పడిందంటే మనకేంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి వచ్చే సినిమాలు కానీ అవన్నీ ఏంటంటే మనకి సో తెలంగాణలో అసలు టికెట్లు తెగుతాయా లేదా, అసలు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉంటాయా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట. సో మీ ఒక్కరి వల్ల మనకేంటంటే ఫిలిం ఇండస్ట్రీయే మొత్తం డ్యామేజ్ అయ్యేలా కనపడుతుంది. సో ఇదేంటంటే మనకి ఫిలిం ఇండస్ట్రీకి మరియు పోలీస్ వ్యవస్థకి మరియు సీఎం రేవంత్ రెడ్డికి మరియు వర్సెస్ లాగా ఉందన్నమాట ఈ విషయం మొత్తం. సో దీనికంటే ఫ్యూచర్లో కంక్లూజన్ పలుకుతారో లేదనేది అది పూర్తి బాధ్యత అనేది అల్లు అర్జున్ గారే వ్యవహరించాలి. అంటే మనకి మూవీలోని కొన్ని సన్నివేశాలు కూడా మనకి పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు షెకావత్ గారు ఉన్నారు కదా, ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. సో ఆయన్ని మనకి ఏదైనా ఆయన ఉన్న స్విమ్మింగ్ పూల్లో వచ్చపోయడము, ఆయన ఉన్న స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్ పోయడము, ఆయన దాన్ని తాగడము, ఆ ఒక్క సీన్స్ని కూడా బాగా వ్యతిరేకంగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. సో ఏసీపీ వాళ్ళు కానీ మరి తీర్మార్ మల్లన్న గారు కానీ క్యూన్యూస్లో కానీ అవన్నీ మీడియా ముఖ్యంగా ప్లస్ మనకి కాంగ్రెస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఛానల్స్ మొత్తం దీన్ని ఒక పెద్ద ఇష్యూలాగా చేసేస్తున్నారు అనమాట. ఇలా కాంట్రవర్సీ నడుస్తుండగా మనకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి వాళ్ళు నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాళ్ళు రువి వాళ్ళ పూల కుండీలు అవంతా మొత్తం చిందరవందర చేసేసి ఇల్లుని రాళ్లతోనూ టమాటాలతో మరి గుడ్లతోనూ కొట్టారు. అలానే కాకుండా రేవతి గారి కొడుకు ఇప్పుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనమాట. బ్రెయిన్ డెడ్ అయిపోయి హాస్పిటల్ వైద్య ఖర్చులు మొత్తం మీరే భరాయించాలి, మీ ఫ్యామిలీయే భరాయించాలి అనేది విద్యార్థి జేఏసీ మరియు వాళ్ళు ఒక డిమాండ్ అనేది అల్లు అరవింద్ గారి ముందు మరియు అల్లు అర్జున్ గారి ముందు పెట్టారు. విద్యార్థి జేఏసీ వాళ్ళు చెప్తున్న డిమాండ్ కూడా ఏంటంటే దయచేసి వాళ్ళకి అనుగుణంగా మనకి ఏంటంటే వాళ్ళకి సంబంధిత అమౌంట్ కానీ అవన్నీ రేవతి కుటుంబానికి ఇచ్చేస్తే మనకి ఏంటంటే మీకు కూడా ఒక సింపతి పెరిగి మీరు ఫ్యూచర్లో చేసినటువంటి సినిమాలు మరియు మీ ఫిలిం ఇండస్ట్రీ యొక్క భవిష్యత్తు కానీ మరియు మీ భవిష్యత్తు కానీ డ్యామేజ్ పడకుండా ఉంటుందనేది నా ఫీలింగ్. సో మెగా ఫ్యామిలీస్ చిరంజీవి గారు కానీ మరియు పవన్ కళ్యాణ్ గారు అంటే మనకి ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని ఎందుకు కలవలేదని. అసలు అల్లు అర్జున్ గారు చేసిందే చాలా బ్లండర్ మిస్టేక్. మీరు మనకేంటంటే మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు, మిమ్మల్ని సినీ పెద్దలు కలిశారు. రేవంత్ రెడ్డి గారు కూడా మనకి క్లియర్ కట్గా అసెంబ్లీలో అదే ఒక్కానిచ్చారనమాట. మనకేంటంటే మీకు ఏదైనా కన్ను పోయిందా కాలు పోయిందా, మిమ్మల్ని కలవడానికి అంతమంది సినీ పెద్దలు వచ్చి నన్ను మాట్లాడుతున్నారు. అసలు చనిపోయిన రేవతి గారిని గురించి కానీ వాళ్ళ కొడుకు గురించి కానీ ఎవరైనా మాట్లాడుతున్నారు, అసలు సినీ పెద్దలు కానీ ఎవరైనా సింపతి చూపించారా అనేది ఒక పెద్ద మాటలే మాట్లాడారు. సుదీర్ఘమైన చర్చ మనకేంటంటే అసెంబ్లీలో జరిగిందనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారు బాగానే ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆయన మీద ఒక రాజకీయ పులుం అనేది పులుముకుంది. ఎప్పటి నుంచి అయితే మనకేంటంటే మనకి నంద్యాల వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి మనకి ప్రచారం చేశారో అప్పటి నుంచి అసలు దినదిన గండాలుగా మనకి ప్రతిదీ ఏది పట్టుకున్నా కానీ మనకేంటంటే పుష్ప 2 మూవీకి కానీ అల్లు అర్జున్ గారికి కానీ అన్నీ వివాదాలే. అంటే దీంట్లో మనకేంటంటే మనకి తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ దీనికి మద్దతు ఇస్తున్నారు. మద్దతు ఇవ్వడం వల్ల కూడా మనకేంటంటే రేవంత్ రెడ్డికి మరింత చర్యంతకు వచ్చి ఈశాన్ని ఏంటంటే ఒక ప్రొలాంగ్ చేస్తుంది అనమాట. నేను చెప్పేది ఏంటంటే సినీ పెద్దలకు కానీ అల్లు అర్జున్ గారి కుటుంబానికి కానీ అల్లు అర్జున్ గారు కానీ చెప్పేది ఏంటంటే ఈ విషయంలో మనకేంటంటే మీరు పొలిటికల్గా అవేర్నెస్ ఉండొచ్చేమో, పొలిటికల్గా మీరు ఏదైనా ఫ్యూచర్లో చేసుకోవచ్చేమో. ప్రస్తుత విషయంలో మీ వల్ల మనకి ఏంటంటే సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మనకు ప్రాబ్లంలో పడుతుంది కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని సినీ ఫీల్డ్కి కానీ ప్లస్ మనకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎలాంటి ఆటంకం జరగకూడదు అంటే మనకేంటంటే మీరు ఆ రేవతి వారి కుటుంబానికి వెళ్ళి పరామర్శించి నగదు అప్పచెప్పి మనకేంటంటే వాళ్ళ క్షమాపణలు కోరి మనకి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా క్షమాపణలు కోరితే మనకేంటంటే కొంతవరకైనా ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది అనేది నా ఫీలింగ్ అనమాట. తగ్గితే ఏం చెడ్డవాళ్ళు ఏం అవ్వరు కదా. మీరు క్షమాపణ చెప్పినంత మాత్రాన మీ విలువ ఏం పోదు, ఇంకా మీ విలువ పెరుగుతుంది అనమాట. నేను చెప్పేది ఈ విషయంలో సినీ పెద్దలు కానీ వాళ్ళందరూ కల్పించుకొని అల్లు అర్జున్ గారి క్షమాపణ చెప్పించడమో లేదా దీనికి ఒక కంక్లూజన్ తెచ్చేసి మనకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీని బతికిస్తారనుకొని నేను అనుకుంటున్నాను. ఈ పూర్తి వీడియో మీద నా అనాలిసిస్ నేను చెప్పాను. అసలు మీ ఎవరి సైడ్ ఉన్నారు అనే విషయాన్ని ప్లీజ్ దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.